ఈరోజు నాకు చాలా గర్వంగా ఉంది. మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో ప్రజలు అత్యంత ఉత్సాహంతోనే మీ మీద విశ్వాసం ఉంచి మిమ్మల్ని సర్పంచులుగా అలాగే వార్డు మెంబర్లుగా ఎన్నుకున్నందుకు వార్డు మెంబర్లకు సర్పంచులకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు సర్పంచుల పదవి స్వీకార మహోత్సవం. మీరు ఈరోజు సర్పంచులుగా పదవులు స్వీకరించి బాధ్యతలు నిర్వర్తించడం ఈరోజు నుంచి షురువైంది. ఆ సందర్భంగా మరి ఒకసారి ప్రజలందరి తరపున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. పట్టణాలకు పల్లెలు పట్టుగొమ్మలు అంటారు. పట్టుగొమ్మలే కాదు, ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికలలో చక్కటి తీర్పిచ్చినందుకు పల్లె ప్రజలందరూ కూడా గ్రామీణ ప్రజలందరూ కూడా పట్టణాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తూ ఉన్నారు. ప్రలోభాలకు లొంగకుండా, రాజకీయ పార్టీలను చూడకుండా, సింబల్స్ లేకుండా నిజంగా ఈ ఎన్నికల్లో మీరు అర్హులైన వాళ్ళని ఎన్నుకోవడం ఆదర్శనీయం. ఈరోజు చూస్తే పట్టణాలలో డబ్బులు ఇస్తేనే ఓటేస్తామని అలిగే వాళ్ళని చూసిన, డబ్బులు వేస్తే కానీ ఇంట్లో నుంచి బయటికి రాము ఓటేయమనేటోళ్ళని చూసిన. అలా కాకుండా మీరు మీకు కావలసిన వార్డు మెంబర్లను సర్పంచులను చక్కగా రాజకీయాలకు అతీతంగా, రాజకీయ పార్టీలు లేవు, పార్టీల సింబల్స్ లేవు, అవన్నీ పక్కన పెట్టి మీరు మీకు నచ్చిన మీలో ఒకరిని మిమ్మల్ని మీ పనులు చక్కబెట్టడం కోసం ప్రభుత్వానికి మీకు వారధిగా ఉండే విధంగా ఎన్నుకోవడం నిజంగా మీరు ఆదర్శనీయులు. అలాగే నేను సర్పంచ్లకు ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ప్రజలు అత్యంత విశ్వాసంతో మావాడు ఈమె మాలో ఒకత్తి అని చెప్పి మిమ్మల్ని గెలిపించుకున్నారు. మీరు మీ గ్రామాలలో సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి ఆ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రజలకు ఏదైతే కావాలో, ఏ ఏ వసతులు కావాలో వాటిని కల్పించడంలో ముఖ్య భూమిక పోషించి ఇంకా ఆదర్శంగా నిలిచి చక్కటి పేరు తెచ్చుకోవాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. చాలామంది దేశంలో చాలామంది మంత్రులు, ప్రధాన మంత్రులు, వివిధ పదవులు అలంకరించిన వాళ్ళు, రాజకీయాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దరిదాపు సర్పంచ్ స్థాయి నుంచి పైకొచ్చిన వాళ్ళే. మీరు అది దృష్టిలో ఉంచుకొని రాజకీయాలకు అతీతంగా అందరినీ కలుపుకొని మీకు మెజారిటీ 10 ఓట్లు రావచ్చు, 2 ఓట్లు రావచ్చు, ఎన్ని ఓట్లైనా రావచ్చు, కానీ ఓటేసిన ప్రజలందరూ కూడా మీ పరిధిలో ఎన్నైతే ఓట్లున్నాయో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఎన్నుకున్నట్లే. మీరే వారికి సర్పంచ్. రాజకీయాలు ఇవన్నీ పక్కన పెట్టేయాలి. ఎలక్షన్లు ఏ రోజైతే ముగిసిపోయినాయో, ఏ రోజైతే మీరు ఎన్నుకోబడ్డారో ఆ రోజు నుంచి ఆ పంచాయతీలో ఉన్న ప్రజలందరికీ మీరు ప్రతినిధి అంటే ప్రభుత్వం నుంచి మీ పంచాయతీకి, మీ గ్రామానికి ఏమేమి కావాలో ప్రజల తరపు నుంచి ప్రజలందరి మాటగా మీరు సిఫారసు చేసేవాళ్ళు ప్రభుత్వానికి, ఇటు అధికారులకు. అది దృష్టిలో ఉంచుకొని మంచి పేరు తెచ్చుకొని మంచి పరిపాలన అందించి అధికారుల దృష్టికి మంచి సమస్యలని తీసుకెళ్ళి వాటి పరిష్కారానికి మీ వంతు అలు పెరగకుండా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. అలాగే తొలిసారిగా ఎన్నికైన యువ సర్పంచ్లకు నేను చెప్పేది ఒకటే, ఇది మీ రాజకీయ భవిష్యత్తుకు తొలి అడుగు. ఇక్కడ మీరు రాజకీయాలను అన్నింటిని పక్కన పెట్టి మీ గ్రామాభివృద్ధికి కృషి చేస్తే మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. మీకు వచ్చే గుర్తింపు మీకు వస్తుంది. మీరు రాజకీయాల్లో, ఇటు ప్రజాసేవలో ఉన్నత స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ప్రజలందరూ ఏ నమ్మకంతోనైతే మిమ్మల్ని గెలిపించారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా, ఏ రాజకీయ నాయకులకు, ఏ పార్టీలకు తొత్తుగా మారకుండా, ఇటు ఏదైనా మీటింగ్ ఉందంటే ఈ మీటింగ్కి మీరు వస్తేనే పలానా పథకం వస్తుంది, ఈ మీటింగ్కి మీరు వస్తేనే ఇది మీకు వర్తిస్తుంది అని ప్రజల్ని బ్లాక్మెయిల్ చేయకుండా ప్రజలకు అనుకూలంగా మీరు నడుచుకొని గొప్ప పేరు తెచ్చుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు పదవులు స్వీకరించిన నా సర్పంచ్ సోదర సోదరిమణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.